హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈస్ హమీద్. ఓకే, ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు చాలామంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్టప్ చేయాలనుకుంటున్నారు. ఓకే, బట్ మంచి కెమెరా లేకపోవడం వల్ల చాలామంది బాధపడుతున్నారు అన్నమాట. కొంతమంది అంత బడ్జెట్ కూడా పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు మంచి మంచి కెమెరాస్ కొనుక్కోవాలంటే చాలా అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. అంత మంచి కెమెరా కొనుక్కోవాలి, అంత సెటప్ చేయాలంటే చాలామందికి అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళు అనుకున్న యూట్యూబ్ ఛానల్ చేయాలంటే ఎంత క్వాలిటీ కెమెరాస్ యూజ్ చేయాలని చాలామంది అనుకుంటారు. బట్ అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి మొబైల్స్ ద్వారా కూడా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్అప్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు 10,000 నుంచి 20,000 ఈ రేంజ్లో ఉన్నటువంటి మొబైల్స్ ఉంటాయి. వీటి ద్వారా కూడా మనం చేయొచ్చు. బట్ కెమెరా క్వాలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. అయితే బట్ ఓకే, నో ప్రాబ్లం. కెమెరా క్వాలిటీ కొంచెం తక్కువైనా సరే ఇదే క్వాలిటీతో కూడా మనం హై క్వాలిటీ వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, కెమెరా క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ వీడియోస్కి. వీడియోలో క్వాలిటీ అనేది లేకపోతే వీడియో అనేది ఎవరు కూడా చూడరు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు టీవీ చూస్తున్నాం. టీవీ అనేది బ్లర్గా రావడం కానీ, చీకటిగా రావడం కానీ, పిక్చర్ అనేది సరిగా కనిపించినప్పుడు ఆటోమేటిక్గా ఛానల్ అనేది మార్చేస్తాం. ఇక్కడ కూడా అంతే. వీడియో క్వాలిటీ లేకపోతే ఆటోమేటిక్గా మన ఆడియన్స్ ఎవరు కూడా చూడరు అన్నమాట. చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోకి. కాబట్టి మంచి కెమెరా కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు మనది లో బడ్జెట్ మొబైల్ మాత్రమే మన దగ్గర ఉంది. ఓకేనా? అయితే ఈ మొబైల్తో కూడా మనం మంచి వీడియోస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను వాడుతున్న మొబైల్ కూడా 12,000 రూపాయలు. ఇది మోటో మొబైల్. ఇది యావరేజ్గా ఉంది క్వాలిటీ. ఓకే, అయితే దీంతో మనం మంచి క్వాలిటీగా వీడియో క్రియేట్ చేయడం ఎలాగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ క్వాలిటీ కెమెరాతోటి మనం ఇండోర్లో అంటే ఇంట్లో కానీ ఒక రూమ్లో కానీ వీడియో కానీ క్రియేట్ చేసామనుకో, కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ అంతగా బాగోదు. ఈ క్వాలిటీ తోటి వీడియో ఎంగేజింగ్ అంటే కంటెంట్ బాగుంటే వెళ్తుంది, కాదని చెప్పను. కానీ బట్ ఇదే క్వాలిటీ తోటి ఒకవేళ ఇండోర్లో రూమ్లో చేయాలనుకున్నట్లయితే ఒక 4-5 మంచి ట్యూబ్లైట్స్ పెట్టుకోండి. మంచి లైటింగ్ అయితే ఉండాలి. ఉన్నట్లయితే కొంత పర్వాలేదు. బట్ మరీ అంతగా బాగోదు. అంత హై క్వాలిటీ కెమెరా అయినా సరే లైటింగ్ అనేది ఉండాలి. లైటింగ్ లేకపోతే అవి కూడా యావరేజ్గానే ఉంటాయి వీడియోస్. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో క్వాలిటీకి. కాబట్టి రూమ్లో చేసుకోవాలి అనుకుంటే మాత్రం యావరేజ్గా ఉంటుంది ఈ మొబైల్స్ తోటి, ఈ క్వాలిటీ కెమెరాస్ తోటి. అయితే మీకు మంచి క్వాలిటీ కావాలి, పిక్చర్ క్వాలిటీ చాలా బాగుండాలి అంటే మాత్రం మీరు బయటికి వెళ్ళండి. మార్నింగ్ టైంలోని బయటికి వెళ్తే ఎండ ఫుల్ సన్లైటింగ్ ఉంటుంది కదా, బయట ఫుల్ చాలా వెలుతురుగా ఉంటుంది. ఏ చెట్టు కిందో పొట్టు కిందో, ఏ రోడ్డు సైడ్నో, ఏ పార్క్లోనో లేదా మేడ మీదనో వెళ్తే చాలా వెలుతురు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాంటి చోటుకి వెళ్ళి మనం వీడియో అనేది చేసినట్లయితే చాలా క్వాలిటీగా కనబడుతుంది అన్నమాట. ఫుల్ వెలుతురు ఉంటుంది కాబట్టి నీట్గా మంచిగా మనకి క్వాలిటీగా వీడియో అనేది బాగా వస్తుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి తక్కువ యావరేజ్ క్వాలిటీ కెమెరా అయినా సరే ఫుల్ వెలుతురులో చేయడం వల్ల మనకి చాలా మంచిగా క్వాలిటీ అయితే కనబడుతుంది వీడియోలో. లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బయటికి వెళ్ళి మనం వీడియో క్రియేట్ చేసినట్లయితే మనం ఈ క్వాలిటీని పెంచుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి బయటికి వెళ్ళి చేయాలి. దాంతోపాటుగా కొన్ని యాప్స్ ఉన్నాయి కదా మనకి, కైన్ మాస్టర్ అని, ఇన్షాట్ అని, బిఎన్ అని, ఇలాంటి ఎడిటింగ్ యాప్స్ కూడా ఉంటాయి. ఇందులో కూడా మంచి ఎడిటింగ్ అనేది చేసుకున్నట్లయితే మరింత క్వాలిటీ పెంచి బాగుంటుంది మరి వీడియో చూడడానికి. అలాగే ఓపెన్ కెమెరా అని ఒకటి ఉంది, అది కూడా యూజ్ చేసినట్లయితే కొంచెం ప్రొఫెషనల్గా వీడియో అనేది రికార్డ్ చేయడానికి బాగుంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఈ విధంగా మనం బయటికి వెళ్ళి వీడియో చేయడం వల్ల మనకి ఫుల్ వెలుతురు ఉంటుంది కాబట్టి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మనకి.
చూడడానికి కూడా. పిక్చర్ క్వాలిటీ బాగున్నట్లయితేనే ఆడియన్స్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు కాబట్టి ఆటోమేటిక్గా వ్యూస్ కూడా మనకి పెరుగుతాయి. కాబట్టి ఈ మొబైల్స్ తోటి చేయాలనుకుంటున్నారు, ఈ బడ్జెట్లోని మనం స్టార్ట్అప్ చేయాలనుకున్నట్లయితే వీడియో బాగుండాలి, మంచి వీడియో క్వాలిటీ బాగుండాలనుకున్నట్లయితే బయటికి వెళ్ళి రికార్డ్ చేసినట్లయితే మనకి క్వాలిటీ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం వీడియో క్వాలిటీని పెంచుకోవచ్చు. ఓకే, అది ఫుల్ మంచిగా బ్రైట్నెస్ ఎక్కువగా ఉన్న చోటుకి వెళ్ళి వీడియో చేస్తుంటే ఆటోమేటిక్గా పిక్చర్ క్వాలిటీని డెవలప్ అవుతుంది. ఓకే, బాయ్.